నెల్లూరు నగరవాసుల దశాబ్దాల కల నెరవేరుతోంది. నెల్లూరు ఏసీ మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన పండ్ల మార్కెట్ ఈ నెల 30వ తేదీన అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మార్కెట్కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును పెట్టాలని వ్యాపారస్తులు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఎన్నో దశాబ్దాలుగా పండ్ల మార్కెట్ను ఏసీ మార్కెట్ ప్రాంతానికి తరలించాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నిరంతర కృషి మరియు పట్టుదలతోనే ఇది సాధ్యమైందని ఆయన కొనియాడారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ ఈ మార్కెట్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో సౌకర్యవంతమైన ప్రదేశంలో ఈ మార్కెట్ ఏర్పాటు కావడం వల్ల అటు వ్యాపారస్తులకు ఇటు వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి సోదరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతోనే ఈ మార్కెట్ నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్, పలువురు ప్రముఖ వ్యాపారస్తులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము. రేపు 30వ తేదీ ప్రారంభోత్సవంతో పాటు ఈ పళ్ళ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ కూడా పెడుతున్నాము. 30వ తేదీ ఖచ్చితంగా అందరూ వ్యాపారస్తులందరి ద్వారా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆ అసోసియేషన్స్ వాళ్ళందరూ, పండ్ల మార్కెట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వాళ్ళకి ఇంత శ్రమపడి ఈ మార్కెట్ని ఇక్కడ తరలింపుకి, ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ ఇటు రీటైల్ అంటే కొనుగోలుదారులకి ఎవరికైనా కూడా ఒక మంచి అనువైన ప్రదేశంలో ఈ మార్కెట్ పెడుతున్నందుకు వారందరూ కూడా ఈ మార్కెటింగ్ కమిటీ వారికి ఈ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని పెట్టాలని చెప్పి వారందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మన మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ శ్రీధర్ రెడ్డి గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఆ కమిటీకి, ఆ మార్కెట్కి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పండ్ల మార్కెట్ అని నామకరణం చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. రేపు 30వ తేదీ ఈ మార్కెట్ని ఓపెన్ చేసి ప్రజలందరికీ అంకితం చేస్తున్నందుకు ఇటు మార్కెటింగ్ కమిటీ వారికి, ముఖ్యంగా దీనికి ఇంత శ్రమపడి ఇంతగా దీన్ని మెటీరియలైజ్ చేసిన మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.